ఇక తెలంగాణలో లిక్కర్ తయారీ కేంద్రం పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బేవరేజెస్ గోదాం, పబ్బులు లిక్కర్ లైసెన్సులు ఇప్పిస్తానంటూ కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడు నయవంచకుడు. నిందితుడిపై BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆస్ట్రేలియా సిటిజన్ అంటూ హైదరాబాదులో పలువురి వ్యాపారులతో పరిచయం ఏర్పాటు చేసుకుని బురిడి కొట్టించాడు అకాల రామకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి. నరేందర్ అనే వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ CCS పోలీసులు రామకృష్ణను అరెస్ట్ చేశారు. దేశం విడిచి పారిపోతుండగా రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వ్యాపారి నరేందర్తో బెవరేజెస్ ఫ్యాక్టరీ పెట్టిస్తానంటూ 1,30,00,000 విడతల వారీగా వసూలు చేసి పరారయ్యాడు నిందితుడు. మోసపోయానని గ్రహించిన నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. నిందితుడి తండ్రి వరప్రసాద్, మరో నిందితుడు విక్రమ్ కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. రామకృష్ణపై ఆస్ట్రేలియాలో అనేక చీటింగ్ కేసులున్నాయి. ఆస్ట్రేలియాలో రామకృష్ణ జైలు జీవితం కూడా గడిపినట్లు పోలీసులు తెలిపారు. ఉంటే హైదరాబాద్ CCS పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన రామకృష్ణ వ్యాపారవేత్తలను టార్గెట్గా చేసి కోట్లాది రూపాయలను కొల్లగొట్టాడు. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించి అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి మోసం చేస్తున్నాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 4 కోట్ల రూపాయలు లోన్ తీసుకుని ఎగ్గొట్టినట్లు చెప్పారు పోలీసులు.